మొండివాడు రాజు కంటే బలవంతుడు అంటారు. మరి రాజు కూడా మొండివాడైతే ఎలా ఉంటుంది? అచ్చం ఉత్తర కొరియాలో ఉన్నట్లే ఉంటుంది. ఇక్కడ ఉన్నన్ని చిత్ర విచిత్రమైన రూల్స్ ఇంకెక్కడా ఉండవు. కిమ్ జాంగ్ ఉన్ కు ఉన్నట్లుండి ఒక ఆలోచన వచ్చింది. తనలాంటి వాడు యుగానికి ఒక్కడే పుడతాడు. అలాంటి యుగ పురుషుడు ఈ దేశంలో ఇంకొకడు ఉండకూడదు అని అనుకుంటాడు. వెంటనే దేశంలో తనలాంటి పేరు ఇంకెవరికీ ఉండకూడదని ఆదేశాలు జారీ చేశాడు. ఇది వరకు ఎవరైనా అధినేత మీద అభిమానంతో తన పిల్లలకు కిమ్ జాంగ్ ఉన్ అనే పేరు పెట్టుకుంటే అర్జెంటుగా ఆ పేరు మార్చేసి వేరే పేరు పెట్టుకోవాలని హుకుం జారీ చేశాడు. అలాగే తన తండ్రి తాతల పేర్లు కూడా ఎవరు పెట్టుకోవద్దని దేశ పౌరులందరికీ వార్నింగ్ ఇచ్చాడు. ఈయన గారి హెయిర్ స్టైల్ చూసారా? ఈ హెయిర్ స్టైల్ చూసుకుని తనకు తానే మురిసిపోతాడు. దేశంలో మగవాళ్లు ఎవరికి వచ్చినట్లు వారు కటింగ్ చేయించుకోవడానికి వీల్లేదు. 2005లో ఈ దేశంలో అఫీషియల్ హెయిర్ కట్స్ను అమల్లోనికి తీసుకొచ్చారు. గవర్నమెంట్ 28 రకాల హెయిర్ స్టైల్స్ సెట్ చేసి దేశ పౌరులందరూ ఆ లిస్టులో నుంచి తమకు నచ్చిన హెయిర్ స్టైల్ను ఎంచుకోవాలని ఆదేశించింది. అవి కాకుండా సొంతంగా ఇంకేదైనా హెయిర్ స్టైల్ చేయించుకుంటే పనిష్మెంట్కు రెడీగా ఉండాలి. మగవాళ్ళెవరూ కూడా తల మీద 2 ఇంచుల కంటే ఎక్కువ జుట్టు పెంచుకోకూడదు. బట్టతల ఉన్నవారు 3 ఇంచుల వరకు పెంచుకోవచ్చు. ఆడవాళ్లకు కూడా హెయిర్ స్టైల్స్లో రూల్స్ ఉన్నాయి. పెళ్లైన ఆడవాళ్లకు కాస్త సడలింపులు ఉండాలి. కిమ్ హెయిర్ కట్ కోసం ఎవరి వద్ద తల వంచడు. శత్రువులు బార్బర్ల రూపంలో వచ్చి అటాక్ చేస్తారనే భయం. అందుకే తన కటింగ్ తానే చేసుకుంటాడట. ఆయన తన హెయిర్ స్టైల్కు ఆంబిషన్ కట్ అని పేరు పెట్టుకున్నాడు. ఆ మధ్య ఇంకో ఆర్డర్ కూడా జారీ చేశాడు. దేశంలోని కుర్రవాళ్ళందరూ తనలాగే హెయిర్ కట్ చేసుకోవాలని ఆదేశించాడు. అమ్మాయిలందరూ రాణిగారులాగా హెయిర్ కట్ చేయించుకోవాలి. అందరూ తప్పనిసరిగా 15 రోజులకోమారు కటింగ్ చేయించుకోవాలి. అందరూ ఈ ఆదేశాలను పాటిస్తున్నారా లేదా అనేది తెలుసుకోవడానికి స్పెషల్ స్క్వాడ్ రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంది. ఎవరైనా జులపాలతో గానీ లేక వేరే హెయిర్ స్టైల్తో గానీ కనిపిస్తే తీసుకువెళ్లి బలవంతంగా ఆంబిషన్ కట్ చేసి పంపిస్తారు. ఇక్కడ ఇంగ్లీష్ కొటేషన్స్ ఉన్న టీషర్ట్లు ధరించడం నిషేధం. ఉత్తర కొరియాలో కేవలం 3 టీవీ ఛానల్స్ మాత్రమే వస్తాయి. ఇందులో 2 ఛానల్స్లో వారాంతరంలోనే కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. మిగిలిన ఛానల్ ప్రతిరోజు సాయంకాలం మాత్రం ప్రసారం అవుతుంది. అందుకే ఉత్తర కొరియా వాసులు పొరుగునే ఉన్న దక్షిణ కొరియాలో ప్రసారమయ్యే టీవీ సీరియల్స్ను దొంగతనంగా తెచ్చుకుని చూస్తారు. కానీ కిమ్ జాంగ్ ఉన్ కు విదేశీ టీవీ సీరియల్స్ అంటే మంట. సౌత్ కొరియాకు సంబంధించిన టీవీ షోస్ చూసినందుకు 10 మంది అధికారులకు మరణశిక్ష విధించాడు. 50 మంది అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాడు. ఉత్తర కొరియాలో సినిమాలు కూడా అంతంత మాత్రమే. ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేసి మంచి సినిమాలు తీయడం కోసమని కిమ్ జాంగ్ ఇల్ అధికారంలో ఉన్నప్పుడు దక్షిణ కొరియాకు చెందిన ఒక సినిమా డైరెక్టర్ను ఆయన భార్యను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారట. రాజధాని ప్యాంగ్యాంగ్లో కేవలం ఉన్నత వర్గానికి చెందిన వారు, వ్యాపారస్తులు, చదువుకున్న వారు మాత్రమే నివసిస్తారు. సైనికులు, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే మోటార్ సైకిళ్లు, కార్లు కొనుక్కోవడానికి అర్హులు. దేశంలో రోడ్లపై ఎక్కడా ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండవు. ట్రాఫిక్ను నియంత్రించేందుకు గోడళ్లలో మహిళా పోలీసులు ఉంటారు. ఎవరికైనా ఒక వ్యక్తిని ఏదైనా ఒక ఆరోపణ మీద శిక్ష పడితే అతని కుటుంబంలో ఉన్న మిగతా వారు కూడా శిక్ష అనుభవించవలసిందే. తన తండ్రి మరణిస్తే సరైన స్థాయిలో ఏడవలేదనే సిల్లీ రీజన్తో డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ను జైల్లో పెట్టించాడు. తమ దేశంలో అక్షరాస్యత 99% అని ఆ దేశం చెప్పుకుంటుంది. అయితే ఈ లెక్కలు తప్పు అనేవారు కూడా ఉన్నారు. కేవలం కిమ్ ఇల్ సంగ్ అనే పేరు రాయడం వస్తే అక్కడ ప్రభుత్వ లెక్కల ప్రకారం అది అక్షరాస్యత కిందే లెక్క. దేశంలో విద్యుత్ కోతలు అధికం, పిల్లల్లో పోషకాహార లోపం, అవినీతి కూడా ఇక్కడ అధికమేనని పలు నివేదికలు స్పష్టం చేశాయి. ఉత్తర కొరియాలో కూడా ఎలక్షన్స్ జరుగుతాయి. కానీ బ్యాలెట్ పేపర్లలో ఒకటే ఆప్షన్ ఉంటుంది. 100% ఓట్లు ఒకరికే పడతాయి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం ఎత్తులో ఉండండి.